హాస్పిటల్లో విషాద ఘటన. ఆది మరిచిన ఇంగ్లీష్ వైద్యం కోసం వెళ్తే ప్రాణం తీస్తారా? బుడిబుడి అడుగులు వేసే చిన్నారిని కానరాని లోకానికి పంపుతారా? పూర్వం సమాజంలో వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ఇప్పటికీ అదే పదం అంటున్నారు కూడా. ఇక ప్రాణాలు పోసే వైద్యుడిని భగవంతుడితో సమానంగా చూస్తారు. మనకు తల్లిదండ్రులు జన్మను ఒక్కసారే ఇస్తారు. అదే వైద్యుడు మాత్రం పునర్జన్మ ఇస్తాడు. తాము నేర్చుకున్న వైద్యంతో రోగాలను నయం చేసి ఆరోగ్యం కుదుట పడేలా చేస్తారు. డాక్టర్లపై రోగులకు అంత నమ్మకం ఉంటుంది. అలాంటిది కొందరు డాక్టర్లు మాత్రం వైద్యం చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రాణాలను కాపాడాల్సింది పోయి ప్రాణాలు తీస్తున్నారు. కొందరు డాక్టర్లు వైద్య వృత్తికే మాయని మచ్చ తెస్తున్నారు. జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో తెలంగాణలో ఒక పాట ఉండేది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాట ఇప్పటికీ వింటున్నాం. సరిగ్గా ఈ పాట ఇప్పుడు పాడుకోవచ్చు, కానీ అది సర్కారు దవాఖానకు కాదు, కార్పొరేట్ దవాఖానకు. అవును, నిజంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లుగా వచ్చి రాని వైద్యం చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఉప్పల్లో ఓ
నలసు పడిందని ఆసుపత్రికి వెళితే చిన్నారి ప్రాణాలు పోయిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.